యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఓ మిత్రమా, ఈరోజు మద్రాస్ అనే పట్టణానికి సువార్త చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వాక్యములు ఇలా చెప్పబడింది: మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి అని 12 మంది శిష్యులకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి పాస్టర్కి అందరూ సువార్త చెప్పాలని దేవుడు ఆనాడు ఈ బైబిల్ వాక్యంలో రాయించాడు. అలాగే 16వ వాక్యములు: నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అవునండి, యేసు ప్రభువును నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మలేని వాడు శిక్షించబడతాడు. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు యేసు ప్రభు సింహాసనం పైన పక్కన కూర్చుని సంతోషంగా ఉండొచ్చు. యేసు ప్రభువును నమ్మలే వాళ్ళు నిత్య అగ్నిగుండంలో ఉండే అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనము సువార్త చెప్పే వాళ్ళ కాళ్ళు సుందరంగా ఉంటుందని ఈ బైబిల్ వాక్యంలో సెలవిచ్చబడింది. కాబట్టి మనము మన వరకే రక్షణ పొందకూడదు, మన వాళ్ళు ఇతరులకి సువార్త చెప్పాలా. అందుకే మత్తయి సువార్తలో ఒక వాక్యము చెప్పబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వాక్యంలో చెప్పబడినట్టు, నిన్ను వల్ల పొరుగు వాళ్ళు ప్రేమించమను అని ప్రభువు ఆ రోజు సెలవిచ్చాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? రక్షణ అనేది మన ఇంటి వరకు కాదు, మన ఇరుగు పొరుగు వాళ్ళు రక్షణ పొంది, మన బంధువర్గులు రక్షణ పొంది, మన స్నేహితులు రక్షణ పొంది, మన ఆఫీసులో వాళ్ళు రక్షణ పొంది, మన కంపెనీలో పనిచేసే వాళ్ళు రక్షణ పొంది, ఈ పట్టణములు, పల్లెల్లో, నగరం అందరూ రక్షణ పొంది ప్రతి మనిషి వాళ్ళు రాజ్యం వెళ్ళాలని దేవుడి సంకల్పం. కాబట్టి మన ఒక్కరే మాత్రం రక్షణ పొందితే దానివల్ల నిష్ప్రయోజనం. ప్రతి ఒక్కరు సువార్త అనేది ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా తీసుకొని దేవుడు మహిమపరచడానికి, నశించిన ఆత్మల పనులు రాజ్యం తీసుకువెళ్ళడానికి ఒక మార్గం చూపించాలి. యోహాను సువార్త 14వ వాక్యం చెప్పినట్టు, యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అని అన్నాడు. వాళ్ళకి యేసు ప్రభుని ఒక కులానికి, మతానికి కాదు, యేసు మార్గానికి, పరలోక మార్గం చూపించడానికి యావత్తు ప్రతి మనిషి కోసము అతను సువార్త ప్రకటించి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలను చేసి 33 సంవత్సరములు అతను బతికాడు. తర్వాత శిలువలో నీ కోసం, నా కోసము రక్షణ పొందడం కొరకు, నువ్వు దరిద్రుడు ఉండడం కోసం, మనము ఒక రాజుగా ఉండడం కోసము అతను శిలువ యోగం చేసి చనిపోయి సమాజం తిరిగి 3 రోజులు లేచి పల్లవ రాజ్యం వెళ్ళి పరిశుద్ధాత్మ మన కొరకు పంపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సువార్త అని చెప్పాలి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 35-36 వాక్యములు ఇలా చెప్పబడింది: నీవు నా కుడి పార్శ్వంలో కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను. మీరు సులువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువు గాని క్రీస్తుగా నియమించబడను. చూశారా, ప్రభువు అనేది దేవుడి, యేసు అనేది దేవుడు అని ఈ వాక్యములు సెలవించబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ సువార్త చెప్పాలా. అది మన జన్మ హక్కుగా భావించాలా, ఒక బాధ్యతగా భావించాలా, కర్తవ్యంగా భావించాలా. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరు బహుగా దీవించబడాలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరలోకం పరమ తండ్రి, ఆమేన్. మీ శ్రేయాభిలాషి థామస్ రెడ్డి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి.
పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.